అమెరికాకి మింగుడు పడినోడు ట్రంప్ ఒక్కడే. ఎందుకంటే ఇదే నరేంద్ర మోడీ ఒక్కడే ట్రంప్‌కి మింగుడు పడినోడు. ఎందుకయ్యా అంటే ఆహ్, సామధాన భేద్దండోపాయాలను ఉపయోగించి ఎట్లయినా సరే భారత్‌ని చైనా మీదకి గొడవకు పంపిద్దామని, అదే సందర్భంలో తైవాన్‌కి సంబంధించినటువంటి వ్యవహారం ద్వారా కెలుకుదామని చూశాడు. అట్లాగే మన మీద ఆంక్షలు పెట్టి ఏడిపిద్దామని చూశాడు. టోటల్‌గా భారత్ తను చెప్పినట్టు నడిపించుకోవాలని చూశాడు. కానీ పట్టించుకోలేదు భారతదేశం. ఇక్కడ ట్రంప్ వాళ్ళ మెంటాలిటీ ఎట్లుంటదంటే, ఇప్పుడు పాకిస్తాన్‌ని దగ్గరికి తీయడం ద్వారా మనల్ని కవ్విస్తాడు. లేదా మనల్ని డిగ్రేడ్ చేస్తాడు. దాంతో రాజకీయ అవసరాల రీత్యా ట్రంప్‌తో స్నేహం ఉంటే నాకు ఓట్లు పడతాయి. ట్రంప్‌తో స్నేహం లేకపోతే నాకు ఓట్లు పడవని నరేంద్ర మోడీ ఇప్పుడు అర్జెంట్‌గా మార్చేసుకోవాలి తన లాయల్టీ. ట్రంప్ ఏం చెప్తే అది వినాలా. తద్వారా వాళ్ళ విత్తనాలు ఇక్కడ పెట్టాలా. మన రైతుల్ని సర్వనాశనం చేసి అలాగ చేయాలి. మరి అదే రాహుల్ ఉంటే జరిగిపోయి ఉండేది. ఎందుకంటే ఆల్ డీప్ స్టేట్ మాట వింటున్నాడు కాబట్టి. అదే ట్రంప్ వాళ్ళ వ్యవహార శైలి ఎట్టుంటుందో చూడండి. జూన్‌లో ఇరాన్ ఖతార్ మీద దాడి చేసింది. ఖతార్‌లో అమెరికా ఎయిర్ బేస్‌లు ఉంటాయి. కానీ ఇరాన్ దాడి చేసింది. ఇరాన్ అమెరికాకి బద్ధ శత్రువు. కానీ అమెరికా ఆపలేదు. అంటే ఏంటి? ఇరాన్‌తో తెర వెనకాల అమెరికాకు ఉండే సాన్నిహిత్యానికి సాక్ష్యం. ఎందుకంటే మొన్న కూడా ఇజ్రాయెల్ ఇరాన్ శాంతం అంతం చేసే టైంలో అమెరికా దూరిపోయి అంతం చేయనీయకుండా ఆపింది. ఎందుకంటే ఇరాన్ అడ్డుపెట్టి అరబ్ దేశాలని తన కంట్రోల్‌లో ఉంచుకుంటది. ఇరాన్ అడ్డుపెట్టి ఆయిల్ ధరలు పెరగనీయకుండా కంట్రోల్‌లో పెట్టుకుంటది. తక్కువ రేటుకి వాడుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది. అది వాళ్ళ ఎత్తుగడ. అలాంటి ఇరాన్ చేతను మొన్న ఖతార్ మీద దాడి చేయించారు. అవే మాకేం సంబంధం లేదంటది. పైగా ఖతార్ మీద దాడిని ఖండిస్తుంది. అదే సందర్భంలో సెప్టెంబర్‌లో ఇజ్రాయెల్ ఖతార్ మీద దాడి చేసి దాన్ని అమెరికా ఖండించింది. వాస్తవంగా అమెరికన్ ఎయిర్ బేస్ దగ్గర నుంచినే వీళ్ళు ఆయిల్ కూడా వాడింది. ఈ రెండు జరిగిన తర్వాతన 17 సెప్టెంబర్న ఏదైతే డిఫెన్స్ అగ్రిమెంట్ సౌదీ అరేబియా పాకిస్తాన్ల మధ్య జరిగింది. సౌదీ అరేబియాకి పాకిస్తాన్కి మధ్య సైన్యము ఇదంతా అక్కడికి హౌతీ తీవ్రవాదులకు వ్యతిరేకంగా సైన్యాన్ని పంపించడం ఇదంతా జరిగింది. ఇవన్నీ జరిగేటప్పటికి 1 అక్టోబర్కి వచ్చేటప్పటికి ఖతారు అమెరికాతో జాయింట్ అగ్రిమెంట్. అంటే ఇక పైన ఖతార్ మీద దాడి జరిగితే అమెరికా బాధ్యత వహిస్తుంది. అమెరికా రక్షణ చూస్తుంది. దాని ద్వారా లక్షల కోట్ల రూపాయల డబ్బులు ఖతార్ దగ్గర నుంచి తీసుకుంటుంది. అంటే ఖతార్ ఈ మధ్యన తన సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని సొంతగా ఎదగాలనుకుంటుంది. దాన్ని ఇప్పుడు ఈ విధంగా భయపెట్టి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తింటాడు. జపాన్ ఈ రోజు వరకు సైన్యాన్ని పెట్టుకోలేదు. జపాన్కి సంబంధించినటువంటి డబ్బులు జపాన్ని రక్షించే బాధ్యత అంటూ అమెరికా తీసుకుని డబ్బులు విపరీతంగా తింటా ఉంటుంది. తీరా చూస్తే చైనా వచ్చి వాళ్ళకి సంబంధించినటువంటి దీవులు సుంకోచి దీవులు లాక్కోవడానికి ప్రయత్నించినటువంటి సందర్భంలో కాపాడింది కూడా లేదు. అమెరికాని నమ్ముకుంటే చివరికి తీసుకెళ్ళి ముంచుతుంది. మనల్ని భయపెట్టి మన చేత ఏ పనైనా చేయించేది ఒక్క భారత్లోనే వర్కౌట్ కాల.